అంటే అటువంటి పుట్టిక ఎవరికి వస్తుంది అంటే కారణ జన్ములకు వస్తుంది. కారణ జన్ముడు ఎవరంటే మన ప్రీతమ జననేత పవన్ కళ్యాణ్ గారు. మన రెండవ స్వతంత్ర పోరాటం చూసాం మన ఎన్నికల్లో. అందులో ఒంటి చేతితో ఈ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని నడిపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పక తప్పదు. ఈరోజు కూటమి లేకపోతే అధికారం లేదు. కూటమి రావాలి, కూటమి ఏర్పడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ స్వర్ణాంధ్రగా మార్పు చేయాలి అనే ఉద్దేశంతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కూడా కలిపినటువంటి మహనీయుడు. ఈరోజు కూటమి లేకపోతే మనం ఊహించుకోగలమా చెప్పండి? ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి విభజన వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆ నష్టాన్ని పూడ్చే కార్యక్రమం, సంపద సృష్టించేటువంటి నాయకత్వం ఈరోజు మన దగ్గర ఉంది. మొన్ననే ప్రధాని గారు చెప్పారు, మేరే సాత్ పవన్ హై అన్నారు. పవన్ నా చెంత ఉంటారని నాకు చెప్పారు వాళ్ళు, నా చెంత పవన్ ఉన్నారని. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఈ పవన్ చెంత ఉన్నారనేసి మరొకసారి తెలియపరుస్తూ ఈ సమకాల రాజకీయాల్లో స్వార్థం లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడటం లేదు. నేను మొదట ఎంతవరకు వెళ్తుందని అందరూ అనుమానాలు ఉంటే మాకు కూడా అనుమానం ఉండేది. కానీ ఆ అనుమానాన్ని పటాపంచలు చేసి ఈయన పట్టుదలతో నిస్వార్థంగా నిజంగా ఈ 11 సంవత్సరాలు ఆయన రాజకీయం లేకుండా సినిమాల్లో ఉండుంటే ఈయన ఎన్ని ఆస్కార్ అవార్డులు తీసుకెళ్లారో, ఎన్ని వేల కోట్లు సంపాదించి ఉండేవారో తెలుసు మనకి. కానీ అవన్నీ కూడా వదిలిపెట్టి నిస్వార్థంగా, స్వార్థ ప్రయోజనాలు లేకుండా, స్వప్రయోజనం లేకుండా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్ళాలి, యువతకు అందరికీ ఉద్యోగాలు రావాలి, వారికి మార్గాలు చూపించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, రైతన్నలను ఆదుకోవాలి, ఈ అక్క చెల్లెలను ఆదుకోవాలనేటువంటి ఏకైక సంకల్పంతో 11 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసినటువంటి నాయకుడు మనతో ఉన్నాడు. మన నాయకుడితో ఉన్నామనుకోవడానికి గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఒకసారి ఎన్నికల ముందు వారితో మాట్లాడినప్పుడు చెప్పాం, మన స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, ఉత్తరాంధ్ర సుజల సమంత కానీ ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. రైల్వే బోర్డు ఈ సమస్యలు మనం పరిష్కారం చేయగలుగుతామంటే నేనున్నాను, నా ఎజెండా అదే, మీరు భయపడక్కర్లేదు, తప్పనిసరిగా ఇవన్నీ చేసి తీరుతామని. 8 నెలలు పూర్తి కాకుండానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందనేటువంటి సందర్భంలో కేవలం అది పవన్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఈ రోజు చాలా మందికి అనుమానం